అందరికీ నమస్కారం. మా ఈ ఎపిసోడ్‌కి స్వాగతం. నేను మీ హోస్ట్ పృథ్వీ. నాతో పాటు కో-హోస్ట్ సండీలే కూడా మనతో ఉన్నారు. అలాగే ఇవాల్టి డిస్కషన్‌లో పాల్గొనడానికి డాట్ తెలుగు అమ్మాయి ఫ్రమ్ ఇన్‌స్టాగ్రామ్ ఈస్ అలాంగ్ విత్ అస్ హియర్. అదే ఆ పేజ్ రన్ చేసే సాహిత్య గారు మనతో పాటు ఉన్నారు. డాట్ తెలుగు అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ గురించి తెలియని వాళ్ళకి పేజ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ప్లీజ్ గో చెక్ ఇట్ ఔట్ అండ్ ఫాలో అవర్ పేజ్ ఫర్ సమ్ బ్యూటిఫుల్ కంటెంట్. సో, ఇవాళ మేము మణిరత్నం గారి ఏకైక తెలుగు ఫిల్మ్ 'గీతాంజలి' గురించి మాట్లాడబోతున్నాం. సో, ఒకవేళ మీరు ఆ సినిమా చూసుండకపోయుంటే ప్లీజ్ గో వాచ్ ద ఫిల్మ్ అండ్ దెన్ కంటిన్యూ విత్ దిస్ పాడ్‌కాస్ట్. హ్యాపీ లిజనింగ్. సో, ఇవాల్టి టాపిక్ కాదు మూవీ. సో, మణిరత్నం గారి 'గీతాంజలి' ద ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఆయన డైరెక్ట్‌గా తెలుగులో తీసింది. రీసెంట్‌గానే 32 ఇయర్స్ కూడా కంప్లీట్ చేసుకుంది సినిమా. యాక్చువల్లీ ఈ సినిమా గురించి మాట్లాడాలి. విల్ డూ అ పాడ్‌కాస్ట్ అని చెప్పేసి సాహిత్య గారు చెప్పారనమాట. సో, వి థాట్ వై నాట్, ఎందుకంటే ఎప్పటినుంచో మణిరత్నం ఫ్యాన్స్, మణిరత్నం అంటే ఇది, అది అని చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి, సో వై నాట్ స్టార్ట్ ఆఫ్ విత్ దిస్ ఫిల్మ్ అనుకున్నాం. సో, ఇనీషియల్ థాట్స్ అంటే ఏమంటారు, టీవీలో వచ్చినప్పుడు చూడడమే గానీ ఐ హార్డ్‌లీ థింక్, ఐ మీన్ 1, 2 సార్లు చూసాననుకుంటా టీవీలో. అది కూడా మొత్తం సినిమా చూడలేదు. అండ్ చూసినా కూడా గుర్తులేదు అండ్ అర్థం కూడా కాలేదు అప్పట్లో. ఐ జస్ట్ నో దట్ లీడ్ ఇద్దరికీ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అండ్ దే డై ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ అని అప్పట్లో అనుకునేటోడిని. సో, థట్ ఈస్ వాట్ ఐ హ్యాడ్ అబౌట్ ద ఫిల్మ్. అండ్ పేరెంట్స్ కూడా, ఐ మీన్ మా మమ్మీకైతే మణిరత్నం అంటే అస్సలు ఇష్టం లేదనమాట. సో, ఎప్పుడు అడిగినా కూడా సినిమాల గురించి అంటే మణిరత్నం తీసిన సినిమాల గురించి అడిగితే షీ ఆల్వేస్ సేస్ దట్ షీ హాస్ సీన్ దోస్ ఫిల్మ్స్ బట్ షీ డజంట్ లైక్ దోస్ ఫిల్మ్స్. ఇలానే చెప్తుందనమాట. ఆన్సర్ ఎప్పుడు ఇలానే ఉంటది. సో, థట్ అసైడ్ ఐ రివాచ్డ్ గీతాంజలి ఫర్ ద పాడ్‌కాస్ట్. సో, ప్రాపర్‌గా కూర్చొని ఐ సా ద హోల్ ఫిల్మ్. అండ్ యాహ్! ఇట్ ఈస్ ఎ క్లాసిక్. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ రాజా సార్ సాంగ్స్ అయితే ఇంక చెప్పనక్కర్లేదు. But there are a lot of other stuff, I mean, lot of other technical stuff which we'll get into. So, పీసీ సార్ వర్క్ గాని అండ్ మణిరత్నం ఆయన స్టేజ్ చేసిన విధానం గాని, ద వే హీ టేక్స్ ద స్టోరీ ఫార్వర్డ్ అండ్ సబ్ టెక్స్ట్ ఎలా యూజ్ చేశారు, లైటింగ్ ఎలా యూజ్ చేశారు అండ్ ఇలాంటి విషయాలన్నీ నేను ఐ వాస్ ఏబుల్ టు పిక్ ఆన్ దీస్ అనమాట. సో, ఓవరాల్ ఐ రియల్లీ లవ్డ్ ద ఫిల్మ్ అండ్ ఐ బాట్ ఇంటు ద క్యారెక్టర్స్. అంటే ఎండింగ్‌లో వాళ్ళకిచ్చిన కంక్లూజన్, ఎవ్రీథింగ్ ఐ లైక్డ్ ఎవ్రీథింగ్. అండ్ దేర్ ఆర్ ఇష్యూస్ విత్ ద ఫిల్మ్ ఆల్సో. సో, అంటే ఐ హావ్ సమ్ కంప్లెయింట్స్. సో, విల్ గెట్ ఇంటు దోస్ లేటర్ అనమాట. సో, ఇవి నా ఇనీషియల్ థాట్స్. సో, నెక్స్ట్ అప్ శాండీ. యాహ్! ఓకే. సో, 'గీతాంజలి' అనంగా నా ఫేవరెట్ మెమరీ ఒకటుంది. సో, చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది ఒకసారి, 'గీతాంజలి' సినిమా చూడండిరా బావుంటుంది అని. సో, మా నాన్న కూడా పక్కన ఉన్నారు. సో, మా నాన్న పెద్ద మెగాస్టార్ ఫ్యాన్ అనమాట. సో, మా నాన్న విని, అదేం సినిమా, ఇద్దరు హీరో, హీరోయిన్ ఇద్దరు చచ్చిపోతారు లాస్ట్‌కి, అదొక సినిమానా, దాన్ని మనం చూడాలా అని అన్నారు. నాకు 'గీతాంజలి' అనంగానే ఆ మెమరీ బాగా గుర్తుండిపోతుంది. సో, నేను కూడా పెద్ద చూసినట్టు లేదు. చిన్నప్పుడు కూడా బిట్స్‌గా చూశాను. లాస్ట్ లైక్ 2 ఇయర్స్ ముందు అనుకుంటా అన్నీ కూర్చొని లైన్‌గా మణిరత్నం సినిమా అన్నీ చూస్తుంటే, అప్పుడు 'గీతాంజలి' చూశాను అనుకుంటా. మళ్ళీ ఇవాళ చూశాను. సో, నాకు పర్సనల్‌గా ఐ లైక్ టు పిక్ ఆన్ వాట్ అంటే లాస్ట్ ఓవరాల్‌గా బిగ్ పిక్చర్‌లో ఫిలాసఫీ ఏం చెప్పాలనుకుంటున్నాడు అని పిక్ చేయడం నాకు చాలా ఇష్టం అనమాట. ఇన్ జనరల్ ఏ మూవీ నుంచైనా. నాట్ నెసెసరీ ఎవ్రీ మూవీ డస్ దట్, బట్ ఇఫ్ ఎ మూవీ ఈస్ డూయింగ్ దట్ ఐ లైక్ టు డూ దట్. ఐ లైక్ టు పిక్ ఆన్ దట్. సో, నాకేమనిపించింది అంటే, హోప్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ థింగ్. అండ్ ఇక్కడ లవ్‌తో హోప్‌ని చూపించారు. అండ్ హౌ ఇట్ ఎనర్జైజెస్ పీపుల్, వాళ్ళని ఎలా బయటికి తీసుకొస్తుంది అని చాలా బ్యూటిఫుల్‌గా చూపించారు. అండ్ యాహ్! రాజా సార్ గురించి ఎంత ఎంత చెప్పినా తక్కువేమో ఈ సినిమాకి. రాజా సార్ అయితే ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ సాంగ్స్ ఐ లిజన్డ్ బిఫోర్ బికమింగ్ ఎ ఆర్డెంట్ రాజా ఫ్యాన్ ఇస్ ఓ పాపాలాలి అనుకుంటా. అండ్ ఇవాళ సినిమా చూస్తున్నప్పుడు అసలు పాటలు కూడా నీట్‌గా ఒక క్యారెక్టరిస్టిక్ అంటే హౌ డ్రో ద ఫిల్మ్ అని ఇవాళ అర్థమైంది నాకు.
ఓవరాల్ చూస్తుంటే అంటే ఈ సినిమాని చూసి చాలా మంది చాలా సినిమాలు తీశారు, అవి చాలా చూసేసి ఉన్నాం కాబట్టి లైక్ మనం కొత్త సినిమాలు చూసే కొద్దీ పాత సినిమాలు ఇంతేనా అని అనిపిస్తాయి కదా. సో ఓవరాల్ చూస్తే నాకు ఓకే, బాగా నచ్చింది సినిమా. బట్ ఐ థింక్ ఆ టైంలో ఇంత ఇలాంటి స్టోరీ పెట్టుకుని ఇలాంటి స్క్రీన్ ప్లేలో ఐ థింక్ బోత్ నాగార్జునకి మణిరత్నంకి ఇద్దరికి చాలా చాలా గట్స్ ఉన్నాయని చెప్పాలి. యా టోటలీ. యా సో సాహిత్య గారు, సో ప్లీజ్ టేక్ ఓవర్ మీ Yeah. ఇనిషియల్ థాట్స్. ఓకే, నేను ఈ సినిమా ఎందుకు చూస్ చేశాను అని చెప్తాను ఫస్ట్ స్టార్టర్స్. బికాజ్ మణిరత్నం గారి సినిమాలు అని వెంటనే అందరూ తెలుగు వాళ్ళకి ఏదో అర్హత లేదు మాట్లాడడానికి అంటారు, బికాజ్ మనకి డబ్ చేశారు కాబట్టి. బట్ డబ్ చేసినంత మాత్రాన మన సినిమా ఎందుకు కాదు అనే మాట పక్కన పెడితే, ఇది తెలుగు సినిమా, దీని గురించి ఎవరు మాట్లాడరు. మణిరత్నం గారి ఫిల్మోగ్రఫీ గురించి మాట్లాడతారు, ఇరువరు గురించి మాట్లాడతారు, దళపతి గురించి మాట్లాడతారు, ఇవన్నీ మాట్లాడతారు, కానీ గీతాంజలి గురించి మాట్లాడతారు. ఈవెన్ దో ఇట్స్ టెరిఫిక్ మూవీ. దేసే లవ్ ట్రియాలజీ అంటారు మణిరత్నం గారి సినిమాలు. మౌనరాగం, సఖీ, కాదల్ కన్మని, అదే మనకి ఓకే బంగారం. ఓకే బంగారం. ఓకే, సో ఈ మూడు మాట్లాడేది. బట్ ఇట్స్ నాట్ ఎ ట్రయాలజీ, ఇట్స్ అ క్వార్టెట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఆర్ whatever it is, whatever you say that for 4 films. Yeah. My maths is weak. What So are it the- should Geetanjali should be there, right? I feel it should be there when you talk about movies which talk which Manaratnam garu had made about love. So andike I was very insistent that we should talk about Geetanjali even before we talk about Sakhi or any other movie. Agreed. Initial thoughts ante మీలాగా ఐ డోంట్ హావ్ ఎ స్పెసిఫిక్ మెమరీ నేను ఈ సినిమా ఎప్పుడు చూసాను ఎలా చూసాను అని. బట్ పాటలు వర్ అ పార్ట్ ఆఫ్ మై చైల్డ్హుడ్. సో పాటల తర్వాత ఎప్పుడో టీవీలోనో, థియేటర్లో అయితే డెఫినెట్ గా నేను చూడలేదు, బట్ ఎప్పుడో టీవీలోనో ఏదో అలా చూస్తూ, కానీ బాగా రిలేట్ అయింది మాత్రం వెన్ ఐ రెడ్ దిస్ బుక్ కాల్డ్ లవ్ స్టోరీ. ఇట్స్ బై ఎరిక్ సెగల్. సో లవ్ స్టోరీ కూడా ఆల్మోస్ట్ ఇలాంటి టేల్, ద హీరోయిన్ డైస్ అండ్ ద హీరో ఆల్మోస్ట్ ఒక ఓయ్ సినిమా లానే ఉంటుంది ఎరిక్ సెగల్ చెప్పాలంటే. దట్ హీరోయిన్స్ క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ సిమిలర్ టు గీత in Geetanjali. That chirpiness or whatever. It was written in 1970. It was probably an inspiration for this movie. I don't know. Book chadivaka I revisited this movie. Right. That is one strong memory I have. And initial thoughts ante, yeah, paatalu me a huge fan of all the songs in this movie, and I call it a lyrical design. Even in my post I have called it a lyrical design. Lyrics తో కూడా కథ చెప్పొచ్చని వేటూరు గారు ప్రూవ్ చేసిన సినిమా నన్ను అడిగితే. So those are my initial thoughts. As you said, let's get into the technical aspect of it a little later once we start talking. Yeah, so Sathya left at Veturi's lyrical design కదా. సో ఇవాళ ద ఫస్ట్ థింగ్ ఐ పిక్ వాస్, నేను పాటలు వింటూ ఉన్నాను, సినిమా చూడలేదు కానీ. సో నాకు ఎక్కడో అనిపించింది జగడ జగడం నాగార్జున క్యారెక్టర్ కానీ, జల్లంతా గీతా క్యారెక్టర్ కి అని. అండ్ ఇవాళ చూసినప్పుడు పర్ఫెక్ట్ గా లైక్ ఫిట్ అయ్యే వాళ్ళ క్యారెక్టర్ ని ఒక పాటలో డిస్క్రైబ్ చేసేసారు కంప్లీట్ గా. నాగార్జున బోల్డ్ అని, రూల్ బ్రేక్ చేస్తూ ఉంటాడు అని, అండ్ గీత కొంచెం కోకి, కొంచెం చిలిపి అల్లరి చేస్తూ ఉంటుంది అని. సో దెన్ ఐ థాట్, అంటే మరీ అంటే లైక్ దోస్ సాంగ్స్ ఇండిపెండెంట్లీ కూడా చాలా బాగుంటాయి కదా వినడానికి. సినిమాలో ఇట్లా కూర్చున్నాయి, ఇట్లా క్రాస్ ఒక పజిల్లో కూర్చోబెడితే ఎలా కూర్చుంటాయో అలా కూర్చున్నాయి అవి. వేటూరు గారు చాలా సార్లు చెప్పారు, నేను ఒక ఆల్బమ్ అంటే ఫిక్స్ చేసుకోలేను నా పాటల్లో ఫేవరెట్ అని, కానీ నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చింది మణిరత్నం గారు. నాకు ఇది చాలా 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 ఇష్టమైన ఆల్బమ్ అంటే, నేను మనస్ఫూర్తిగా నాకు సంతృప్తి ఇచ్చిన ఆల్బమ్ అంటే గీతాంజలి అని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. బాగా గుర్తున్నా. అంటే అలాంటి ఆయన నాకు యూజువలీ ఆర్టిస్ట్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ద వర్క్ అంతలా కదా, ఆయన అంతలా చెప్పారంటే ఆయన ఎంత మనసు పెట్టి రాశారు అన్నది. అందుకే ఇట్ రిఫ్లెక్ట్స్. ట్రూ. అండ్ మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్టు అదే గోయింగ్ బ్యాక్ టు దట్ ఆర్టికల్, శేఖర్ కమల గారు రాసిన ఆర్టికల్లో కూడా ఆయన అడిగారంట మీకు నచ్చిన పాట ఏది. ఐ మీన్ ఐ డోంట్ రిమెంబర్ కరెక్ట్లీ,
బట్ ఆయన ఎప్పుడు చెప్పేవారు కాదంట, నాకు ఈ పాట నచ్చింది లేదా ఈ పాట నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, ఇలాంటివి ఎప్పుడు చెప్పేవారు కాదంట. సో కన్సిడరింగ్ దాట్ ఆయన గీతాంజలికి అంత పెద్ద ప్రైజ్ ఇచ్చారంటే ఇట్ ఇట్ మీ ఇట్ కుడ్ మీన్ అ లాట్. ఐ మీన్ ఎందుకంటే Yeah, ఇట్ it షోస్. totally reflects. Yeah. It shows. అండ్ ఇట్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే దిస్ గీతాంజలి ఈజ్ ద ఫస్ట్ కొలాబరేషన్ బిట్వీన్ వేటూరి గారు అండ్ మణిరత్నం. సో అంతకుముందు ఆయన ఏ సినిమాలకి మణిరత్నం గారు వేటూరి గారు లిరిక్స్ రాయలేదు. రాజశ్రీ గారు రాసేవారు తెలుగులో డబ్ చేసిన సినిమాలకి. అండ్ ఫస్ట్ తెలుగు ఫిలిం, ఫస్ట్ కొలాబరేషన్ విత్ వేటూరి గారు. అండ్ ఐ రెడ్ దిస్ ఒక ఆర్కైవ్ వెబ్సైట్లో ఈ ఫ్యాక్ట్స్ గురించి చదివాను అనమాట, ట్రివియా గురించి. సో దాంట్లో ఏం రాశారంటే మణిరత్నం గారికి అప్పటికి ఇంకా తెలుగు అంత తెలియదు. ఐ మీన్ ఇప్పటికీ అంత తెలియదు కాదు, బట్ అప్పట్లో అంటే వేటూరి గారు రాసిన మొత్తం లిరిక్స్ అన్నిటిని ప్రాపర్గా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించుకొని హీ యూస్ టు రీడ్ ఆల్ దోస్ లిరిక్స్. అండ్ ఆయనకి ఇంకా ఎంతలా నచ్చేసాయంటే సేమ్ థింగ్ ఆయనకి ఇంకా కంప్లీట్లీ ఫ్రీడమ్ ఇచ్చేసి మొత్తం ఇంకా లైక్ శివతాండవం చేశారనమాట ఆయన లిరిక్స్లో. సో తర్వాత కూడా చాలా సినిమాలకి మణిరత్నం గారి సినిమాలకి అంటిల్ వేటూరి గారు లాస్ట్ కార్డు పడింది మణిరత్నం గారి సినిమాలో రావణ్. యా అదే అప్పటి వరకు చేస్తున్నాడు. దట్ వాజ్ ద ఫస్ట్ కొలాబరేషన్. ఇంకా అప్పటి నుంచి హీ నెవర్. అప్పటి నుంచి వేటూరి గారు. Yeah. మీరు చెప్పిన ఇన్సిడెంట్ ని వేటూరి గారు ఆయన పుస్తకంలో రాశారు, ఆయన మాటల్లో. కొమ్మ కొమ్మ కోసన్నాయి ఆయన ఒక స్టాంజా వినిపిస్తే ఇంకా చెప్పబోతుంటే కూడా ఇంకా చాలండి నాకు అర్థమైపోయింది మీరు రాయండి అన్నారంట మణిరత్నం గారు. నేను అడగను. సో అప్పటి నుంచి ఇంకా ఆయనకి ఇంకా లైక్ హీ నెవర్ వెంట్ టు అదర్ లిరిసిస్ట్ వేటూరి గారు ఎప్పుడు కూడా. That's what makes them great kada, when you recognize the talent or the greatness of other people, that's how you grow, I suppose. That's the secret behind his growth, because everyone he collaborates with is equally talented and he recognizes the talent and brings out the best in them. Absolutely. I vouch for this ఎందుకు అంటే సేమ్ థింగ్ గీతాంజలి గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఐ సా ఆల్ ద ఇంటర్వ్యూస్. అంటే మణిరత్నం గారు ఇంటర్వ్యూస్ ఇచ్చేదే చాలా తక్కువ. బాడీ గారితో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అందులో వెన్ హీ టాక్స్ అబౌట్ అదర్ టెక్నీషియన్స్ హు ఆర్ వర్కింగ్ అలాంగ్ విత్ హిమ్, ఆ ప్యాషనేట్ గా చెప్తారు అనమాట. అంటే హీ రికగ్నైజెస్ దట్ దేర్ ఇస్ అ టాలెంటెడ్ పర్సన్ వర్కింగ్ అలాంగ్ విత్ మీ. సో అంటే హీఈస్ అ మాస్టర్ ఆఫ్ ఎడిటింగ్. సో అతను బాగా చేస్తాడు అండ్ హీ నోస్ హిస్ స్టఫ్. ఆయన సినిమాటోగ్రఫర్. సో అతనికి ఆయన ఏం చేస్తున్నారో తెలుసు. సో ఐ జస్ట్ లెట్ హిమ్ డూ హిస్ వర్క్. ఇలా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. అంటే లైక్ హీ రికగ్నైజెస్ దోస్ థింగ్స్. సో ఆయనలో అది ఉంది కాబట్టి దట్ మీన్ సేమ్ యువర్ పాయింట్. మళ్ళీ మనీ సార్ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్తారు, ఐ జస్ట్ కొలాబరేట్ విత్ ద బెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ ఐ జస్ట్ ఎక్స్ట్రాక్ట్ దర్ బెస్ట్ అని చెప్తారు. I think it's true to all industries and everyone who's at the top of their game. Yeah. Mani sir has been at the top of his game since 3 decades. I'm sure there are a lot of people who wouldn't agree with you, but I do. Yeah. I mean, నా పర్స్పెక్టివ్ లో అంటే I mean మన పాడ్కాస్ట్ కాబట్టి. So I do agree with you. Thank you. But I've seen people not agree. So yeah, but I'm thankful that someone agrees with me on this. Okay, I'll start with the title itself. ఇద్దరు ఈ వీకే చూసారు కాబట్టి ఐఎమ్ షూర్ యూ ఆల్సో రిమెంబర్. టైటిల్ వచ్చిన వెంటనే ఐ లవ్ యూ అని వస్తుంది ఇన్ అ వెరీ ఇళయరాజా ఇష్ టోన్. లైక్ ఇట్ ఇస్ అ వెరీ రాజా సర్స్ ఇది అనమాట. ఇట్ ఇస్ వెరీ వెరీ రిఫ్రెషింగ్. తెలుగులో అయితే అప్పటి వరకు నేను కూడా 80 సినిమాలు బాగానే చూసాను. అలా ఒక కోరస్ తో టైటిల్ రావడము, ఇట్స్ వెరీ సింపుల్, ఇట్స్ వెరీ ప్లెయిన్ అండ్ బట్ ఇట్ గివ్స్ యూ దట్ ఫీల్, ఓకే యూఆర్ గోయింగ్ టు వాచ్ అ లవ్ స్టోరీ, నథింగ్ ఎల్స్. Even though it deals with death, death is dealt with in a very very sensitive manner, if you ask me. ఎక్కడ ఒక మెలోడ్రామా ఉండదు. ఎక్కడ మనం డెత్ గురించి డీల్ చేస్తున్నాము, అందరూ ఏడ్ చేయాలి అలా ఉండదు. ఆ టైటిల్ లాగానే వెరీ సింపుల్ గా ఉంటుంది, న్యాచురల్ గా ఉంటుంది ద ప్రాసెస్. I mean natural is the more proper word అంటున్నా. అంటే ఎందుకంటే డెత్ ఈజ్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ కదా. సో అలానే డీల్ చేస్తారు సినిమాలు కూడా, లైక్ అంటిల్ ద వెరీ ఎండ్.
సో And, నాకు అందుకే ఈ సినిమా డెత్ గురించి కన్నా హోప్ గురించి అని ఎక్కువ అనిపించింది సినిమా ఎండ్ వరకు చూసేసరికి. లైక్ బోత్ అంటే ఇద్దరు హీరో హీరోయిన్ ఒకళ్ళని చూసి ఒకళ్ళు హోప్ తెచ్చుకుని ఇంకా బతకాలి అనుకుంటారు అని అనిపించింది. సో నాకైతే అలా అనిపించింది డెత్ కన్నా హోప్ గురించి ఏమవుతుంది అని. it is And a not very about clever death. climax. యా Agreed. Actually, I'll just to add two trivia on this. Sorry. గీతాంజలి అనే పేరు ఆయన మణిరత్నం గారు లైక్ ఢిల్లీ బోర్న్ 11-year-old గర్ల్. షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ అంట అప్పుడు ఆ టైంలో. అండ్ షీ రోట్ హెర్ థాట్స్ ఇన్ అ డైరీ అంట. సో అండ్ దాట్ డైరీ గట్ పబ్లిష్డ్ ఆ టైంలో. సో అప్పుడు హీ కేమ్ అక్రాస్ హిస్ డైరీ అండ్ హీ వాజ్ మూవ్డ్ బై ఇట్ అనమాట. సో అందుకే హీ వాంటెడ్ టు పుట్ గీతాంజలి యాస్ ద టైటిల్ ఆఫ్ ద ఫిల్మ్ అంట. దిస్ ఐ రెడ్ ఇన్ ట్రివియా. అండ్ మీరన్న క్లెవర్ ఎండింగ్ అన్నారు కదా, ఫైనల్ ఎండింగ్ ఫ్రేమ్ ఎప్పుడైతే వాళ్ళిద్దరి పైన అవుతుందో దేర్ ఇస్ అ టెక్స్ట్ సేయింగ్ దట్ ఎంతకాలం బతుకుతారో తెలియదు కానీ బతుకున్నంతకాలం సంతోషంగా ఉంటారు అంటారు కదా. దాట్ టెక్స్ట్ వాజ్ యాడెడ్ ఆఫ్టర్ ద ఫిలిం వాజ్ షాట్. అంటే ఫిలిం షూట్ అయిపోయి టెస్ట్ స్క్రీనింగ్స్ ఇచ్చిన తర్వాత నాగార్జున ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారంట అప్పట్లో, ఆయన చెప్పారంట హీ డి నాట్ టాక్ అబౌట్ ఫిలిం వర్కింగ్ ఆర్ నాట్, బట్ ఇది ఒక అప్పటికి ఇట్స్ అ వెరీ ప్రోగ్రెసివ్ ఫిలిం. సో ఇలా ఇద్దరు చనిపోతారు లేదా చాలా సాడ్ ఎండింగ్ ఉంటే జనాలు చూడరండి, మీరు అట్లీస్ట్ ఇలా ఏదన్నా టెక్స్ట్ వేయండి ఇందులో, సో దట్ మైట్ ప్రాబ్లీ వర్క్ అని చెప్పారంట. సో ఆయన ఇచ్చిన ఐడియా నుంచి దే డిడ్ ద సేమ్ థింగ్ అంట. Because people expect closure when most people, at least ఆ టైంలో ఇంకా ఆ టైం ఇంకా ఎక్కువ ఉంటుంది. అంబిగ్యూటీ అంటే కష్టం కదా అప్పట్లో. ఒక క్లోజర్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇట్ వాస్ అ వెరీ క్లెవర్ ఎండింగ్ ఇఫ్ యు ఆస్క్ మీ. చచ్చిపోవడము అంత తెలుగు ఆడియన్స్ అనే కాదు, చాలా మంది ఆడియన్స్ కి చాలా నచ్చదు. పీపుల్ కాంట్ టేక్ ఇట్ వెన్ ప్రొటగనిస్ట్ డై. వెరీ ఫ్యూ మూవీస్ వర్క్ ఆల్సో వెర్ ప్రొటగనిస్ట్ డై. తెలుగులో అయితే లెక్క పెట్టచ్చు. యా ఇట్స్ అ గ్యాంబుల్ కూడా యాక్చువల్లీ, ఎందుకంటే వెన్ యూఆర్ పుట్టింగ్ సో మచ్ మనీ ఆన్ హీరో స్టార్డమ్ అండ్ సెల్లింగ్ ద ఫిలిం, అతను ఆ సినిమాలో చనిపోయాడు అంటే ఎవరు వచ్చి అంటే అది ఉండిపోయింది అలానే. సో ఇట్ ఈస్ ఎ గ్యాంబుల్. అంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి ఆ లాస్ట్ కి వాళ్ళు ఇద్దరు చచ్చిపోయారని చూపిస్తే కూడా ఎక్కడో అయ్యో ఒక యాక్సెప్టెన్స్ రాదు, మళ్ళీ వెళ్ళి చూడబుద్ది కాదేమో సినిమా. యా కుడ్ బి. వాళ్ళు ఎక్కడో బతుకున్నారు అన్న ఒక హోప్ True. This thing worked. makes people watch it again. Agreed. మీరు గీతాంజలి అని ఇందాక అన్నారు కదా పేరు అని, అండ్ చాలా సార్లు అప్పట్లో హీరోయిన్ పేరు మీద సినిమాలు ఇంకెవరు అంతలా పెట్టలేదేమో, వెరీ ఫార్వర్డ్ అప్పటికి. అంతకు ముందు సినిమా కూడా అంజలి, ముందు సినిమాలో తర్వాత సినిమాలో ఆ చిన్న పాప మీద నెక్స్ట్ ఫిల్మ్ అంజలి. ఇంకోటి మన తెలుగులో అయితే సఖి, బట్ ఇట్స్ తమిళ్లో అలైపాయిదే. అనదర్ మూవీ విచ్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద హీరోయిన్. అమృత. కానీ తమిళ్లో దాని పేరు కన్నా తిరుమూర్తి. తమిళ్లో ఎప్పటికైనా పోయిటిక్ నేమ్స్. ఆ హీరోయిన్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా ఆయన క్యారెక్టర్స్ లో. అంతకు ముందు కూడా మీరు మౌనరాగం చూస్తే ఇలాంటిదే రెయిన్ సాంగ్ ఉంటుంది. రెయిన్ సాంగ్ నుంచి దాని తర్వాత రోజా అగైన్ ఒక ఆల్మోస్ట్ చిన్ని ఆశ మొత్తం మీకు ఫీమేల్ లీడ్ మీదే ఉంటుంది. తర్వాత చాలా సినిమాల్లో దట్ కంటిన్యూ. ఐ మీన్ అంటారు కదా లైక్ అంటే దేర్ ఇస్ దిస్ సేయింగ్ దట్ మణిరత్నం గారు రాసినంత మంచి ఫీమేల్ క్యారెక్టర్స్ ఇప్పటివరకు ఎవరు రాయలేదు అని, లైక్ డైరెక్టర్స్ రైటర్స్ లో. దే వెరీ రియల్. ట్రూ. అంటే మీరు చెప్పాలి ఫీమేల్ మీరు చెప్పడం అంటే ఆ కాలంకి. ఇప్పుడు నేను నా ఇప్పటి థాట్స్ తో నేను అప్పుడు ఇది అది రియల్ అన్నేమో, కానీ అప్పుడు అలానే ఉండేవాళ్ళు. కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ అనేవి ఎప్పుడు ఏ సినిమా కన్నా ఉంటాయి. అందరూ అలా అంత చర్పీగా ఇన్ రియల్ లైఫ్ చాలా కష్టం. అంటే కొన్ని ఆఫ్ కోర్స్ ఉంటాయి, కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి, కానీ చాలా చోట్ల అండ్ అరుచుకుంటూ మాట్లాడాలి. సో మెనీ థింగ్స్ విచ్ have that stamp, Maniratnam Gari stamp, which was later used by many other directors. Yeah, anni real, anni natural ananu,
బట్ వాళ్ళ ఆలోచన విధానం అవన్నీ కూడా కొంచెం ఏ కాలంకి ఆ కాలం I think he takes a lot from the society by observation and puts it on screen. ఆయన అదే చెప్తారు, ఇంటర్వ్యూస్ లో కూడా అదే అంటారు, ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ There's రియల్ లైఫ్ one క్యారెక్టర్స్ అండ్ పుట్ ఇట్. That's why he's very silent. He observes. Yeah. That's what he said in that Gautam was the Menon's interview with. రైట్ Like I like observing people, and you know, ట్రూ all And- his heroines are very talkative. యా. అండ్ ఇది మీరు అది అరుచుకొని మాట్లాడడం అన్నప్పుడు ఐ గాట్ దిస్, అంటే ఐ హ్యాడ్ దిస్ మెమరీ అనమాట. ఏంటంటే ఆ సీన్ ఉంటుంది కదా, దట్ ఐకానిక్ ఫోన్ సీన్, ఆ చిన్న పాప అరచి గీతక్క అని ఫోన్ అంటుంది కదా, దాట్ థింగ్ యాక్చువల్లీ సేమ్ సీన్ ని మరి ఏం చేశారో తెలియదు కానీ దట్ సీన్ వాజ్, దట్ ఆడియో వాజ్ రీక్రియేటెడ్ ఫర్ వివిధ్ భారతి అనుకుంటా 2000 నుంచి 2010 ఈ టైంలో. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా ఇంట్లో రేడియో బాగా వినేవాళ్ళు, మమ్మీ డెఫినెట్లీ రేడియో పెట్టేది అనమాట మార్నింగ్. సో అప్పుడు ఈ పర్టికులర్ సీన్ ని రీక్రియేట్ చేసి వివిధ్ భారతిలో పాటలు వస్తున్నాయి అని చెప్పేసి ఒక అడ్వర్ట్ క్రియేట్ చేశారనమాట. సో ఇట్ హ్యాడ్ సేమ్ థింగ్, సేమ్ ఆ ట్యూన్ ఉంటుంది, రాజాసార్ ట్యూన్ వస్తుంది, తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసి పాప ఉంటుంది, గీతక్క నీకు ఫోన్ ఉంటుంది. ఐ డోంట్ నో హౌ ఇట్ ప్రోగ్రెస్ లేటర్, బట్ ఐ రిమెంబర్ దిస్ అనమాట. దిస్ థింగ్ వాజ్ యూస్డ్, అంటే 1989లో వచ్చిన సినిమా. అప్పుడు ఆ సీన్ ని ఒక పాపులర్ రేడియో వాళ్ళు తీసుకొని దే క్రియేటెడ్ అన్ అడ్వర్ట్ విచ్ ర్యాన్ అంటిల్ 2010 ఆర్ సంథింగ్. అప్పటి వరకు ఉండే అనమాట. సో దట్ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్, Impact of ఆల్మోస్ట్ movies. 2 decades ఉంది అంటే లైక్ దట్స్ గ్రేట్. Impact అంటే నాకు ఇంకోటి గుర్తొస్తుంది ఏంటంటే, I've always heard it, my cousins or whoever has told me, the female lead wears a certain kind of attire, a skirt and a blouse and with a chunni kind of thing, which was sold in shops as Geetanjali's dress, and people used to buy it. So many years later కూడా ఎప్పుడన్నా అలాంటి స్కర్ట్ ఏదన్నా కొంటున్నప్పుడు ఇది గీతాంజలి డ్రెస్ అని చెప్పేవాళ్ళు అనమాట. Smaller towns. మీరు అన్నట్టు 1989 లో తీసిన సినిమా గురించి మనం ఇప్పుడు 2021 లో మాట్లాడుతున్నాం అంటే డెఫినెట్లీ వెరీ వెరీ ఇంపాక్ట్ఫుల్ కదా. ఆఫ్ కోర్స్, యా, ఇట్స్ ఎ క్లాసిక్. సో ఐ థింక్ ఈవెన్ ఆఫ్టర్ 2-3 classic. decades కూడా మాట్లాడుతూ ఉంటారు. సో And before we go into the beauty of the movie, let's talk about that comedy or whatever track that is supposed to be. I know it was put in for commercial purposes, but honestly, I didn't like it. I never liked it. First time I చూసినప్పుడు నాకు నచ్చలేదు, ఇవాళకి నాకు నచ్చలేదు. I hope someone removes that and throws it out and re-edits that movie. యా, అసలు Those నాకు are my అసలు thoughts. నచ్చనే లేదు అసలు. అంటే ఐ డోంట్ రిమెంబర్ దిస్ ట్రాక్ ఎగ్జిస్టెడ్. చిన్నప్పుడు నేను చూడలేదు, అంటే అంత చూడలేదు Because కాబట్టి. it is irrelevant to movie. Maybe మనం ఫస్ట్ టైం చూసినప్పుడు మర్చిపోతామేమో, తీసేస్తామేమో మన బ్రెయిన్ లో నుంచి. యా, ఇట్ వాస్ వెరీ ఇరిటేటింగ్ యాక్చువల్లీ. నాకు అస్సలు నచ్చలేదు. అంటే ప్రాబ్లీ దిస్ ఇస్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ లిటరలీ హేట్ అబౌట్ గీతాంజలి. అందులో అసలు ఎందుకు పెట్టారు మణిరత్నం, ఆయన ఎందుకు రాశారు అనిపిస్తుంది. స్టార్టింగ్ మూవీస్ లో he did do certain things for the producer. Even in I Mauna agree. Ragam there is a very supposedly comedy track which is not so good, where she keeps teasing him by teaching him a different language, if you remember Mauna Ragam. ఐ సా మోహన్ రాగం, బట్ అంటే అంత అదే. సో Yeah. సేమ్ థింగ్. అంజలిలో కూడా ఉంటుంది, ముసలాళ్ళు ఫైటింగ్ అండ్ సంథింగ్ లైక్ దాట్, ఒక లవ్ స్టోరీ. యా, ఒక పాయింట్ వరకు చేశారనుకుంటే ఇలా, అంటే జస్ట్ ఫర్ కమర్షియల్ పర్పస్ అన్నట్టు. యాక్చువల్లీ అంటే నేను మరీ ఎక్కువ తవ్వానేమో దీనికి, ఇప్పుడు అనిపిస్తుంది. సో నాకేమనిపించింది అంటే, వన్ సైడ్ లవ్ స్టోరీ చూపిస్తూ ఇంకో సైడ్ దాని డైకాటమీ చూపిస్తున్నాడేమో, అంటే వెటకరంగా కావాలని సెటైర్ వేస్తున్నారేమో దానికి అనిపించింది అనమాట. బట్ మేబీ మరీ ఎక్కువ చూస్తానేమో, అక్కడ లేదేమో అంత. అంటే ఐఎమ్ షూర్ సమ్మన్ యాజ్ టాలెంటెడ్ మణిరత్నం గారు ఆ డికాటమీ చూపించాలంటే ఇలా చూపించరేమో, ఇంకొంచెం బెటర్ వేలో చూపిస్తారేమో. But again, these are personal opinions. We would never Yeah. know what was going through. And ఆయన కూడా చెప్పలేరేమో after 30 years what he was thinking when he made a certain scene. It's not fair. యా, సో బేసిక్గా మణిరత్నం గారే, సో బ్యాడీ వాజ్ రైటింగ్ అ బుక్ ఆన్ మణిరత్నం, రైట్? సో
సో అప్పుడు ఇంటర్వ్యూ గురించి ఈ సీన్ ఎందుకు రాశారంటే మణిరత్నం వాజంట్ ఏబుల్ టు టెల్ అంట. సమ్ లైక్ ఏదో ర్యాండమ్ కాన్వర్సేషన్ లో ఆయనకి ఏదో గుర్తొచ్చి చెప్పేవారంట ఈ సీన్ ఎందుకు తీసినప్పుడు అని. సో దట్ ఈస్ హౌ బ్యాడీ ఆ ఇంటర్వ్యూ లైక్ ఆ కాన్వర్సేషన్స్ అన్నిటిని కంపైల్ చేసి హీ రోట్ ఏ బుక్. హీ టెక్నికలీ డిడ్ నాట్ కండక్ట్ అన్ ఇంటర్వ్యూ అంట. సో యాజ్ యూ సెడ్, సో మణిరత్నం కూడా చెప్పలేరేమో ఇప్పుడు ఆ ట్రాక్ ఎందుకు పెట్టాను. ఇన్ని సినిమాలు తీసేసాక ప్రతి డీటెయిల్ గుర్తుంచుకోవాలి అంటే ఇట్స్ టఫ్ ఆస్క్. హ్యూమన్స్ కదా, మనం కంప్యూటర్స్ కాదు కదా. అండ్ థాట్ ప్రాసెస్ కూడా ఇవాల్వ్ అవుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు ఎలా అనుకున్నారో ఇప్పుడు అలానే అనుకోవాలని ఇది కూడా లేదు. అప్పటి సొసైటీకి, అప్పటి ప్రొడ్యూసర్ డిమాండ్స్ కి, సో there might have చాలా been ఉంటాయి. there are so many pressures and so since we've got that out of the way, we need not talk about it anymore. Yeah. That is out of the way. And then that's the only complaint I have. Ante inka ledu. Okay, well, if we get that complaint out of the way, we can talk about all the wonderful things about the movie. I feel I'm sure this would come up as a complaint for anyone who talks about this movie. True. And especially with all the modern cinema and modern lenses which we look at films right now, so adi okati pakka complaint gaane untundi. సో నాకు ఇంకో డౌట్ ఏంటి అంటే, సో జగడం సాంగ్ లో అమ్మాయి ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు అసలు. అది కూడా ప్రాబబ్లీ ఫర్ కమర్షియల్ రీజన్. అది కూడా కమర్షియల్. సిల్స్మిత లేకుండా సినిమా అంటే కష్టమే అనుకుంటా. చావిడి సిల్స్మితనా? ఓకే. సిల్స్మిత అండ్ సేమ్ యాక్చువల్లీ 1 year before ఈ సినిమా రిలీజ్ అయ్యాక 1 year before that ఘర్షణ సినిమాలో కూడా, అదే అగ్ని నక్షత్రం ఇన్ తమిళ్, ఆ సినిమాలో కూడా సిమిలర్ ఒక సీన్ ఉంటుంది విత్ కార్తీ అండ్ సిల్స్మిత అనుకుంటా. ఒక హోల్ సాంగ్ ఉంటుంది. నిరోష అండి. నిరోష నాకు ఐడియా లేదు. సో చెప్తాను నిరోష గారి గురించి. ప్రాబబ్లీ కానీ ఆ పాటలో అంటే ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ యంగ్ పీపుల్ హ్యావింగ్ ఫన్ అన్నట్టు చూపించడానికి మేబీ ఆ టైంలో ఇట్ వాస్ నో ఇంకో పాట అండి. ఆ పాట కాదు. ఐ డోంట్ స్విమ్మింగ్ పూల్ నేను చెప్తుంది గీతాంజలి జగడ ఓకే రైట్ ఓకే కూల్. మేబీ అందుకని పెట్టారేమో. ఐ డోంట్ థింక్ వీ నీడ్ టు రీడ్ మచ్ ఇంటూ ఇట్. అదే బట్ సేమ్ కమర్షియల్ పర్పస్ ఏమో నేను అనుకున్నాను. సో ఐ జస్ట్ బ్రష్ ఇట్ ఆఫ్, బట్ ఐ బ్రష్ her off but not the song. So the song is beautiful. You can't brush off the song because it gives us a glimpse into what he actually is. Exactly. It's an integral part of the screenplay అనిపిస్తుంది నాకంటే. ఆయన ఏంటో చెప్తారు, because he has a cancer, there was like the 5 stages of grief where, you know, first you move away from it, then you get depressed, and you know, by the time acceptance comes, you start going back to being normal. When you're normal, your original character comes out kada. So we see that progression melliga, and adi పాటల ద్వారా భలే అందంగా చెప్పారని నా ఉద్దేశం. That's what I call it a lyrical design. True, absolutely. ఎందుకంటే ఈ పాటలో ఒక లైన్ ఉంది, నేడేరా నీకు నేస్తము రేపే లేదు, నిన్నంటే నిండు సున్నరా రానే రాదు. అవును. ఇంత రేపటి గురించి అంత కలలు కంటున్న ఒక మనిషికి, ఇవాళ ప్రెసెంట్ లో ఇంత ఉండాలని మనిషికి అంత డిప్రెస్ అయిపోయారంటే డెత్ అనేది ఎంత ఎవరికైనా ఇట్స్ అ వెరీ షాకింగ్ థింగ్ టు లిజన్ టు కదా. మీరు చచ్చిపోబోతున్నారు, కొన్ని రోజుల్లో ఎన్ని రోజులు బ్రతుకుతారో తెలీదు అంటే ఎవరైనా అలానే అవుతారు. True. అంటే he goes from one end of the spectrum to the other end. And how she helps him come back to what he was. Yeah. That is what she does. అంత వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ ఆ అమ్మాయికి ధైర్యం చెప్పే అంత పైకి వస్తాడు అంటే, అగైన్ ఫస్ట్ శాండిలియా గారు చెప్పారు ఈ సినిమా, దిస్ మూవీ ఇస్ అబౌట్ హోప్ అని. సో ఐ థింక్ that proves that this movie is about hope, what love can do to a person. అండ్ ఈ పాటలో సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడతాను. ఐ రియలీ లైక్ హౌ కార్ లైట్స్ వాడి మొత్తం లైటింగ్ చేశారు. బ్యూటిఫుల్. ఆయన మణిరత్నం గారు ఏమంటారంటే he wanted this whole song to look like a video song అనమాట. అంటే వీడియో సాంగ్ ఇన్ ద సెన్స్ ఆ టైంలో మన కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్ సాంగ్స్ ఎలా ఉండేవి, బెల్లీ జీన్ గానీ,
బిల్లీ జీన్ తీసుకున్నా కానీ, బీట్ ఇట్ తీసుకున్నా కానీ, ఆ సాంగ్స్ ఎలా ఉంటాయంటే దే ఆర్ రిటన్ ఇన్ ద సేమ్ వే. చాలా బ్రైట్ ఫ్లాషీ లైట్స్ ఉంటాయి. అండ్ క్లోత్స్ కూడా ఎలా ఉంటాయంటే దే కీప్ రిఫ్లెక్టింగ్ ఆఫ్ దీస్ లైట్స్ అనమాట. సో సేమ్ స్టైల్ యూజ్ చేస్తారు పీసీ శ్రీరామ్. అండ్ ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ సా అండ్ ఐ థింక్ ఐఎమ్ రైట్. సో అలాంటి సిమిలర్ ని రెప్లికేట్ చేస్తారు. ఐఎమ్ నాట్ సెయింగ్ ఈస్ కాపీయింగ్ ఇట్, బట్ ఇలాంటిదే సేమ్ థింగ్ పీసీ శ్రీరామ్ గారు ముందు సినిమాలో అదే సేమ్ అగ్ని నక్షత్రంలో రాజాది రాజా సాంగ్ లో కూడా ఉంటుంది. సిమిలర్ పిక్చరైజేషన్. అది రైల్వే స్టేషన్ లో, అంతే, అది రైల్వే స్టేషన్ లో ఉంటుంది. దిస్ ఇస్ ఇన్ అంజలిలో కూడా ఒక పాట ఉంటుంది, పిల్లలందరూ రోడ్ మీదకి వెళ్ళి పాడతారు, where he sees his dad with Raghuvaran with another woman and comes home and tells his mom in a fight. రైట్. ఆ పాట కూడా అలానే ఉంటుంది, మీరు చెప్తుంటే గుర్తొస్తుంది నాకు. యా. అండ్ ఇంకోటి ఏంటంటే ద క్లెవర్ థింగ్ పీసీ శ్రీరామ్ గారు డిడ్ ఇస్ హీ యూజ్ ద వెహికల్ లైట్ యూజ్ చేశారు ఫర్ లైటింగ్ ఇట్ అప్, విచ్ హీ యూజెస్ అట్ ద ఇంటర్వెల్ ఆల్సో. ఇంటర్వెల్ లో కూడా అమ్మమ్మ ఫేస్ లైట్ చేయడానికి సేమ్ లైట్ యూజ్ చేశారు. యాక్చువల్లీ ఈ రెండు సీన్స్ కి మూవీ అంతా లైట్ అండ్ షాడోస్ ని చాలా బాగా వాడారు. ఎగ్జాక్ట్లీ అదే అయిపోతున్నాను. లైట్ అండ్ హోప్ అండ్ డెత్ ని రిప్రజెంట్ చేయడానికి. యా, వైట్ అండ్ బ్లాక్ మాక్సిమం. ఇతను వెన్ నాగార్జున ఇస్ సాడ్ ఆర్ వెన్ నాగార్జున ఇంట్రడక్షన్ నుంచి కానీ ఇట్ ఇస్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. ఆయన వచ్చి ఊటీకి వచ్చి ఈమెను కలిసేంత వరకు దెర్ ఇస్ నాట్ మచ్ కలర్ ఇన్ ద ఫ్రేమ్. ఫ్రేమ్ లో కలర్స్ ఎప్పుడు పెరుగుతాయి అంటే రైట్ ఫ్రమ్ జల్లంత సాంగ్ నుంచి there is more color in the frame because she is more colorful and her life is more more lifelike. ఎందుకంటే she is living, అంటే తను చనిపోతుందని తెలిసినా కూడా she is living a very ఈ రోజు నాకు ఇంపార్టెంట్ అన్న లైఫ్ లో ఉంటుంది. ఈ రోజు నాకు ఇంపార్టెంట్ అని చెప్పాక ఆ ఇంట్లో నుంచి హ్యాపీగా బయటకు వస్తాడు, బ్రైట్ సన్ లైట్ రైట్ ఆన్ టాప్ ఆఫ్ హిస్ హెడ్. ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి హిస్ క్యారెక్టర్ హాస్ చేంజ్ అన్నట్టు స్విచ్ అని. That is the only time where that shot is put on Nagarjuna with light shining in the head, back of his head. There is no other scene where the hero is elevated. In a commercial cinema, there is no scene where a hero is elevated except for that one shot. That Inko symbolism is I like how they use smoke in this movie. స్టార్టింగ్ లో ఎక్కడైతే గ్రాడ్యుయేషన్ లో సిగరెట్ తాగి ఆ స్మోక్, అప్పుడు ఆ ఇర్రెవరెన్స్ టువర్డ్స్ లైఫ్ ఏదైతే ఉందో, లెట్ మీ లివ్ హౌ ఎవర్, ఐ డోంట్ కేర్ అబౌట్ ది దగ్గర నుంచి ఎవ్రీ టర్నింగ్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్ దెర్ ఇస్ సమ్ స్మోక్. ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయినప్పుడు ఆ పొగ, అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు ఎవ్రీ టైమ్ ఇలా ఫాగ్ వెళ్ళి వెన్నుకు తగిలితే వెనక్కి తిరుగుతాడు. ఆ అమ్మాయి చచ్చిపోతుందని వాళ్ళ చెల్లెలు చెప్పడానికి వచ్చినప్పుడు అదే, ఆ అమ్మాయి ప్రపోజ్ చేయడానికి వచ్చిన అదే, ఓం నమః సాంగ్ మొత్తం అదే. సో ఫాగ్ ఒక క్యారెక్టర్ ఉంది బేసిక్ గా సినిమాలో, లైక్ స్మాల్. అందుకే ఊటీ సెలెక్ట్ చేసుకున్నారేమో. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ దిస్ మూవీ టు బి పుట్ ఇన్ ఎ హిల్ స్టేషన్ కదా. యా కంప్లీట్లీ. ఎక్కడన్నా జరగచ్చు కదా, అక్కడే జరగాలని లేదు. ఐ థింక్ ఇట్ వాస్ ఫర్ దిస్ వెరీ రీజన్. యా ట్రూ. స్టేజింగ్ అనేది మేబీ ప్రాబ్లీ అదే రీజన్ వల్ల చేశారేమో ఊటీలోనే. సో you could be right about that. లేకపోతే ప్రతిసారి అట్లా ఫాగ్ మనకి హైదరాబాద్ లో వస్తే బాగోదు కదా. అండ్ దీనికోసం దే స్పెషల్లీ లైక్ దే యూస్ టు గో అట్ 4 AM in the morning and shoot till 11 AM అంట. సో ఎవ్రీ డే సేమ్ ప్రాసెస్. అంటే ఎక్కడైతే ఫాగ్ అండ్ మిస్ట్ ఉందో ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్న సీన్స్ అన్ని దే యూస్ టు షూట్ లైక్ దిస్ అంట. అండ్ ఆ ఓం నమః మీరు చెప్పిన సీన్ అండ్ ద ప్రీవియస్ సీన్ వేర్ హీ ప్రపోజెస్, ఈ రెండు సీన్స్ కి దేర్ వాజ్ నో ఫాగ్ అంట. సో దే హ్యాడ్ టు ప్రిపేర్ ఆల్టర్నేటివ్ ఐస్ యూజ్ చేసి డ్రై ఐస్ యూజ్ చేసి క్రియేట్ చేస్తారంట ఆ ఎఫెక్ట్. బట్ ఇట్ వాస్ అసలు డిఫరెన్స్ కూడా చెప్పలేము మనం. సో ఓం నమః పాటలో లైక్ ఆల్మోస్ట్ 2 minutes సర్కిల్ లో ఒక షార్ట్ తిరుగుతూ ఉంటుంది కదా, వాళ్ళు కిస్ చేసుకుంటూ ఉంటే 4 minutes. యా, సో సేమ్ అలాంటి షాటే ఇరువర్లో కూడా ఉంటుంది కదా, బట్ టాప్ యాంగిల్ నుంచి ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే కదా మీరు చెప్తాను. టబ్బు ఇంకా ప్రకాష్ రాజ్ ఉంటారు, అండ్ ప్రకాష్ రాజ్ పోయం రిసైడ్ చేస్తూ ఉంటాడు అనుకుంటా. అవును, ఆ షాట్ ఇట్స్ అరౌండ్ 3 minutes 48 seconds సంథింగ్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. దిస్ షాట్ ఇస్ 4 minutes లిటరల్లీ. పాట మొత్తం ఉంటుంది అండ్ ఇట్ వాస్ లైక్ సింగిల్ టేక్.
గిల్టీగా Yeah, చేశారు yeah. మొత్తం. And I credit the song for not being, censored or said ఎవరు ఏమి అనలేదు in 89. అదే ఎందుకంటే కదా, ఇప్పుడు కూడా లిప్ లాక్స్ కి పీపుల్ ఆర్ వెరీ వెరీ అన్కంఫర్టబుల్. అగేన్స్ట్ అది అన్కంఫర్టబుల్. ఇట్స్ కంప్లీట్ క్రెడిట్ ఐ వుడ్ గివ్ ఇట్ టు వేటర్ గారు బికాస్ హీ రోట్ ఓం నమః. True, true. ఆ లవ్ తీసుకెళ్ళి ఒక డివోషనల్ దీంట్లో పెట్టేశారు ఆయన. వెన్ యూ పుట్ ఇట్ అట్ దట్ లెవెల్ పీపుల్ కాంట్ కంప్లైన్ బికాస్ యూ ఆర్ విట్నెసింగ్ ప్యూర్ లవ్ అనే ఒక ట్రాన్స్ లోకి మనం తీసుకెళ్ళిపోయారు విత్ హిస్ బ్యూటిఫుల్ లిరిక్స్. ట్రూ. అంటే వి కీప్ కమింగ్ బ్యాక్ టు వేటూరి గారు, ఎందుకంటే ఐ హ్యావ్ వన్ మోర్ పాయింట్ యాడింగ్ టు దట్ డివోషనల్ యాంగిల్. ఎందుకంటే ఓ పాపాలాలి పాటలో సెకండ్ చరణం అనుకుంటా ఈ లైన్ ఉంటుంది, కలలు ఆరని పసిపాప తలవాల్చిన ఒడిలో తడి నీడలు పడనీయకే ఈ దేవత గుడిలో ఉంటుంది, ఇరు చేపల కను పాపలకి ఇది నా మనవి అని నెక్స్ట్ లైన్ ఉంటుంది. సో హీఈస్ బెగింగ్ హర్ ఆ ఐస్ దేవత నాట్ టు గుడిలో. క్రై. సో దేవత అంటే షీ స్లీపింగ్ ఇన్ హిస్ ల్యాప్, బట్ అంతే, దట్ ఈస్ ద ఓన్లీ పోస్చర్ దేర్. ఆ పోస్చర్ ని ఆయన దేవత గుడిలో అని లైక్ ద వే హీ లింక్ దాట్ టు డివోషన్ అనేది దట్ జస్ట్ బ్లూ మై మైండ్. అంటే హీఈస్ గివింగ్ దట్ డివోషనల్ ఆస్పెక్ట్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ క్లోజ్లీ ఆల్ ది లిరిక్స్ ఆర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లింక్ వేయచ్చు. ఇక్కడ Yeah, ఇలా definitely. ఉంటే ఇక్కడ ఒక రిప్లై లాగా ఉంటాయి. అందుకే ఐ టోటలీ కాల్ ఇట్ లిరికల్ డిజైన్. యా, అంటే డిజైన్ అవ్వాలి అంటే ఇట్ హ్యాస్ టు బి లింక్డ్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి లింక్డ్. సో మీరు అన్న అందుకే లిరికల్ డిజైన్. సో నాకు ఒక చిన్న డౌట్. సో ఓ పాపా లాలి సాంగ్ పర్పస్ ఏమనుకుంటారు? సో నాకు ఒక థాట్ ఉంది, అది కరెక్టా కదా అండ్ మీరు ఎలా పర్సీవ్ చేస్తారో చూడాలి. ఐ గో ఫస్ట్. నేనేమనుకుంటున్నా అంటే ఐ థింక్ ఆ పాయింట్ లో ప్రకాష్, అదే నాగార్జునస్ క్యారెక్టర్, హీ గివ్స్ అప్ ఆన్ హర్. ఐ థింక్ హీ మేక్స్ పీస్ విత్ ద ఫ్యాక్ట్ దట్ షీ ఈస్ నౌ గోయింగ్ టు డై ఆర్ సంథింగ్, అండ్ అందుకు తనకి ఒక సెండ్ ఆఫ్ ఆర్ తను నిద్రపుచ్చాలని ఇంటూ పర్మనెంట్ స్లీప్ ఆ పాట పాడుతానని అనుకుంటున్నాను నేను. సింపుల్ స్ట్రేట్ ఇంటర్ప్రిటేషన్ నా ఫీలింగ్. మీరేమంటారండి? I don't think it's giving up. I think it's one last final cry for help. And send off నేను ఒప్పుకుంటాను, బట్ సెండ్ ఆఫ్ మోర్ లైక్ అమ్మాయి లాస్ట్ విష్ అదని చెప్పారు కదా, నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపో అని వాళ్ళ నాన్నగారు కూడా చెప్తారు. నువ్వు రావద్దు బాబు, చాలా ఏడ్చిందని వాళ్ళ అమ్మ కూడా వచ్చి చెప్తుంది. అవును, ఆ వెళ్ళిపోతూ పాడిన ఒక లాలి పాట. మీరు లాలి పాట ఎందుకు అంటే అదే అది గోయింగ్ ఇంటూ పర్మనెంట్ అది స్లీప్ అని. అది పర్మనెంట్ స్లీప్ అని లాలి పాటతో కూడిన ఒక క్రై ఫర్ వన్ లాస్ట్ రిక్వెస్ట్ టు గాడ్, ఈవెన్ దో హీస్ అంతకు ముందు వరకు ఏమన్నా కానీ అని పాడతారు నందికొండ వాగుల్లో. ఎలాంటి డెత్ నా వైపు వచ్చినా కూడా నేను దాన్ని కూడా ఎదిరిస్తాను అన్నట్టు ఉంటుంది నందికొండ వాగుల్లోకి వచ్చేసరికి ఆయన లిరిక్స్. అలాంటిది మళ్ళీ ఇక్కడ మళ్ళీ హీ గోస్ బ్యాక్ టు ఒక రిక్వెస్ట్, because you'll do anything for people you love, right? True. Yeah. To keep them alive. కానీ I've లిరిక్స్ seen it at very very close quarters. ఐ థింక్ లిరిక్స్ లో ఆయన ప్రకాష్ కూడా లైక్ హీస్ నాట్ రిక్వెస్టింగ్ గాడ్ టు సేవ్ హర్ అని, అంటే హీస్ ఓన్లీ రిక్వెస్టింగ్ Some nature. supreme power ఏదో అడుగుతున్నట్టే. నేచర్ హియర్ హిస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ a God. higher being is what I think. రైట్. సో నాకు కూడా మోస్ట్లీ పృథ్వీ, నాకు సో ఆ విజువల్ చూస్తూ పాట విన్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే మేబీ సేయింగ్ గుడ్ బై టు హర్ అనే అనిపించింది. బట్ నాకు అది కరెక్ట్ కాదు అని కూడా అనిపించింది, ఎందుకంటే ఆవిడ బతుకుతుంది కదా తర్వాత. సో నేను ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నా అనమాట, అందుకే అడిగా క్వశ్చన్. సో నాకు వచ్చిన ఈ ఇంటర్ప్రిటేషన్ కరెక్టేనా అంటే కరెక్టేనా ఇన్ ద సెన్స్ ఈజ్ ఇట్ మేకింగ్ సెన్స్ ఆర్ ఈజ్ ఇట్ నాట్ మేకింగ్ సెన్స్ అనేది నా డౌట్ ఉండే. బట్ ఓకే, It can go either way, I think. Yeah, we can think of it. నేను వల్ల రిక్వెస్ట్ అంటే నేను ఇలా ఎందుకు ఇంటర్ప్రిట్ చేశారంటే లైక్ అగైన్ హీ కీప్స్ టాకింగ్ టు ద నేచర్ ఇన్ ఆమని పాడవే ఆల్సో. ఆమని ఈజ్ వసంత ఋతువు అనుకుంటా ఆమని అంటే. సో ఈస్ టాకింగ్ టు ద నేచర్. ఆ పాటలో ఎలా అయితే నేను ఎలా నా గొంతు ఎలాగో మూగబోతుంది కొన్ని రోజుల్లో, నువ్వైనా పాడు అని
ఓవరాల్ మీనింగ్ ఆఫ్ ఆమని పాడవే. ఆ పాట తర్వాత లవ్ స్టోరీ హ్యాపెన్స్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అండ్ ఎండ్‌లో ఇంకా తిను ముందే చనిపోతుంది అని ఒక రియలైజేషన్ ఆర్ మేబీ అది అతను చూస్తాడు కాబట్టి బికాజ్ షీ స్ట్రగ్లింగ్ ఆన్ ద బెడ్. సో నౌ హీఈస్ రిక్వెస్టింగ్ ఆమని పాడవే పాటలో ఎవరినైతే రిక్వెస్ట్ చేశాడో హీఈస్ రిక్వెస్టింగ్ థండర్ అండ్ షవర్ టు గో అవే. హీఈస్ రిక్వెస్టింగ్ చిలుకలని ఫైనల్ సెండ్ ఆఫ్ ఇవ్వమని అడుగుతూ ఉంటాడు. అండ్ సన్లైట్ అండ్ మూన్ లైట్ రెండింటిని రావద్దు అని చెప్తాడు. అండ్ విండ్ని ఒక లాలి పాటలాగా సూదింగ్ విండ్ లాగా ఉండమని చెప్తాడు. సో ఈజ్ రిక్వెస్టింగ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద నేచర్ అని అలా అనుకున్నా, లైక్ ఈక్వేటింగ్ దీస్ 2 సాంగ్స్ అండ్ అగైన్ లిరికల్ డిజైన్. I'm glad you agree with my whole lyrical design thing. Oh no, Amane it's a Padave, beautiful way. Amane Padave, yes, definitely. And a conversation with nature is more like his conversation. If we believe, everyone's interpretation of God or a higher being is different. I felt this was his interpretation. ఎందుకంటే మనం కలిసిపోయేది నేచర్లోకే అన్న మీనింగ్ ఎక్కువ వస్తుంది ఆమెనే పాడవేలో. అదే దానికి ఆపోజిట్ గా ఓ పాపాలలో అదే నేచర్ని అడుగుతూ ఉంటాడు, ఇది చేయొద్దు అది చేయొద్దు, ఎలాగైనా బ్రతికి ఇంకొంచెం సేపు అన్న బ్రతికి నువ్వు, వారు వెళ్ళిపోతుంటే పీస్ఫుల్ గా వెళ్ళిపోనివ్వు, కష్టపెట్టకు అన్న ఒక భావం ఎక్కువ కనిపిస్తుంది ఓ పాపాలలో. Absolutely 100% agree. సో మీరు ఇప్పుడు ఇది చెప్పినప్పుడు నాకు ఇంకో వేరే సాంగ్ స్ట్రైక్ అయింది వేటూరి గారిది. శంకరాభరణంలో గుడిలో వాడతారు కదా పాటని, విని తరించరా అంటారు. శంకర నాదశిరారపుర. సో దాంట్లో కూడా దేవుణ్ణి పొగుడుతూనే తిడతాడు, నువ్వు ఏం చేయట్లేదు, ఇలా అయిపోతుంది సొసైటీలో, నిందాస్తుతి అంటారు. నిందాస్తుతి అంటారు. సో దెన్ అగైన్ దేవుడు రెస్పాండ్ అయినట్టు చూపిస్తారు కదా. సో ఏమో నాకు ఎందుకో మీరు ఇందాక మాట్లాడుతుంటే నాకు అది స్ట్రైక్ అయింది. ఈ సినిమాలో కూడా ఉంది, జల్లంతలో దేవుడు ఎందుకో మరి అంటారు. కరెక్ట్, కళ్ళు మూసేసుకున్న దేవుడు, కళ్ళు లేని దేవుడు ఎందుకో మరి అంటుంది. నా అంత నేను ఎంత హ్యాపీగా ఉంటున్నాను, లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, నన్నే తీసుకెళ్ళిపోతున్నాడు. అమ్మాయి ఎంత హ్యాపీగా ఉన్నా షీ డస్ హ్యావ్ దట్ పెయిన్ ఇన్ సైడ్. అండ్ ఒక్క చిన్న లైన్ లో మనకు ఆ పెయిన్ కనిపిస్తుంది. షీ వాంట్స్ టు లివ్. అండ్ జల్లంత సాంగ్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్లీ షాట్, టూ మచ్ బ్యూటీ అసలు, బోత్ ల్యాండ్స్కేప్స్ అండ్ ఆవిడని తీయడం కూడా. ఆ షాట్ ఏదైతే దూరం నుంచి ఆవిడ డాన్స్ చేస్తూ ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. Also taking the topic a little away from songs, I would say I liked how normal things were at the heroine's female protagonist's house. ఎందుకంటే this is something which is diagnosed very young కాబట్టి వాళ్ళకి ఒక లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వచ్చింది, which is in contrast with Prakash's house, because the news was very sudden. ఇంకా వాళ్ళకి ఎవరికి ఆ యాక్సెప్టెన్స్ రాలేదు. These people have accepted it. అండ్ ఎక్కడ కూడా అమ్మాయి ఇంట్రొడక్షన్ లో కూడా వాళ్ళ నాన్న తినద్దు అది అంటే ఏదో నేను చచ్చిపోతున్న అమ్మాయిని అన్నట్టు ఏం మాట్లాడదు, నార్మల్ గా ఉండడానికే ట్రై చేస్తారు. నాట్ మేకింగ్ ఇట్ ఎ బిగ్ డీల్ అన్నట్టు ఉంటారు. అండ్ దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ హర్ క్యారెక్టర్ ఆల్సో కదా, లైక్ యువర్ ఎన్విరాన్మెంట్ రిఫ్లెక్ట్స్ ఇన్ యూ. అందుకే ఆ అమ్మాయి అంత ఈజీగా యాక్సెప్ట్ ఒక యాక్సెప్టెన్స్ కనిపిస్తుంది మనకి. ఎప్పుడైతే అంటుందో తను నాకు రేపటి గురించి ఇది లేదు, ఎవరైనా చచ్చిపోతారు, ఈ చిన్న పిల్ల కూడా చచ్చిపోతుంది, నేను ముందే వెళ్తాను, అందులో ఏముంది. అమ్మాయి ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు అంటే అమ్మాయి ప్రేమించడం మొదలు పెట్టాక అయ్యో నాకు ఇతనితో ఇంకా ఉండాలని ఉంది, జీవితం పంచుకోవాలని ఉంది, అప్పుడు ఆ అమ్మాయికి రాదా యాక్సెప్టెన్స్. నాకు ఇంకా బ్రతకాలని ఉంది నాన్న, నువ్వు బ్రతికించచ్చు కదా, నువ్వు నాకేం కానివ్వదు అని వాళ్ళ నాన్న అడుగుతుంది. మరి నువ్వు నాకేం కానివ్వవు కదా అని ప్రకాష్ ని కూడా అడుగుతుంది. ఈవెన్ దో షీ నోస్ దట్ no one can do anything about it. ఆ కాంట్రాస్ట్ బాగా చూపించారు. ఆ కాంట్రాస్ట్ అన్ని బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయ్యాయి. నాకు చూస్తుంటే ఎందుకు అని కాదు కానీ ఆ ఫీలింగ్ క్రియేట్ చేయడానికి, ఆ మూడ్ ఆఫ్ ద మూవీలోకి తీసుకెళ్ళడానికి ఇలాంటి కాంట్రాస్ట్ చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఇంకో కాంట్రాస్ట్ ఏంటంటే, సో నాగార్జున నార్మల్ అయిపోయిన తర్వాత వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత
సో ఫస్ట్ ఇనిషియలీ నేను మిమ్మల్ని చూడలేను, మీరు ఇట్లా ఏడుస్తుంటే ఉండలేను, అందుకే వెళ్ళిపోతున్నా అంటాడు. సో మళ్ళీ వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత నిన్ను చూసి నేను చాలా ఆనందపడుతున్నా అంటాడు. ఇతను కూడా ఒక యాక్సెప్టెన్స్ వచ్చింది, ఒక అది అగైన్ వెరీ నార్మల్సీ అనేది ఒకటి రెస్టోర్ అయ్యింది అని చూపించే కాంట్రాస్ట్. ట్రూ అండ్ అంటే మణిరత్నం గారు ఆయన క్యారెక్టర్స్ వేసుకునే కాస్ట్యూమ్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ ప్రకాష్కి ఏదో కొత్త హోప్ వస్తుంది అన్న టైంలో మాత్రమే హీఈస్ వేరింగ్ బ్రైట్ కలర్ క్లోత్స్. అది కూడా చాలా 2 or 3 ఇన్స్టెన్సెస్ మాక్సిమం. ఒకసారి ఎల్లో, రెడ్ సంథింగ్ ఉంటుంది అంతే. మాక్సిమం ఆఫ్ ద టైమ్ హీఈస్ వేరింగ్ వైట్ అండ్ బ్లాక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. కానీ ఈ అమ్మాయి when he మాత్రం proposes love, both of them were black and white. ఎగ్జాక్ట్లీ ఈ మీరు అమ్మాయి అంటే నాకు మాత్రం గుర్తొచ్చింది. ఈ అమ్మాయి మాత్రం మాక్సిమం టు మాక్సిమం చాలా బ్రైట్ కలర్ క్లోత్స్, సమ్ ఒక ఫ్రెష్ వైబ్ ఇచ్చే క్లోత్స్ మాత్రమే వేసుకుంటుంది, ఎక్సెప్ట్ ఫర్ 1 or 2 ఇన్స్టెన్సెస్. సో అక్కడ కూడా ఆ క్యారెక్టర్ అనేది హీస్ నాట్ బ్రేకింగ్ క్యారెక్టర్ అనమాట కాస్ట్యూమ్స్ లో కూడా. The way he No, wrote they're it. always in character till the last. ఆ అమ్మాయి అప్పుడు కూడా క్లైమాక్స్ అమ్మాయి లాస్ట్ డే లో కదా లేచిపోదామా అంటుంది. True. Yeah. అప్పటి వరకు కూడా She's always in character. I mean, they never break their characters or at all. Yeah. అగైన్ లిరికల్ డిజైన్ ఎందుకు అంటే జల్లంతలో సెకండ్ చరణంలో ఉంటుంది, ఈ లైన్ ఉంటుంది. జస్ట్ రీడ్ అవుట్ ద లైన్. నీలికొండ గుట్టలోని ఊసులన్నీ తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చే ఎవరి కోసమో మరి అని. సో షీ సింగ్ ద సాంగ్. తన నుంచి ఆ పాట ఎందుకు వచ్చింది అంటే దానికి ఆన్సర్ ఆమని పాడవిలో ప్రకాశిస్తాడు. ఏమని అంటే నా ఎదులో పదాల స్వరాల సంపద ఉన్న క్షణికంలో ముగిసిపోయే గాథనాది అనే మీనింగ్ ఉంటుంది ప్రకాష్ చెప్పే లిరిక్స్ అంటే పాడే పాటలో. పదాల నా యదా స్వరాల సంపద తరాల నా కదా క్షణాలదే కదా. రైట్, ఎగ్జాక్ట్లీ. సో దానికి ఇది ఆన్సర్. సో అంటే ఈమె కోసం యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫర్ ద ప్రొటాగనిస్ట్, షీ సింగింగ్ సాంగ్, మీనింగ్ అదే. బట్ ఆయన కూడా పాట పాడతాడు, బట్ ఆయన గాథ క్షణికమే అని. ఐఎమ్ జస్ట్ కనెక్టింగ్ డాట్స్ అంతే. ఇట్ మైట్ నాట్ బి దీనికి అది ఆన్సర్ ఎలానో నాకైతే అర్థం కాలేదు. ఎగ్జాక్ట్లీ కాదు అదే. మేబీ ఐఎమ్ జస్ట్ రీడింగ్ టూ మచ్ ఆర్ ఐఎమ్ జస్ట్ కనెక్టింగ్ డాట్స్ అంతే. బట్ అలా అనిపించింది నాకు. అంటే పాటల గురించి, కథల గురించి, చావు గురించి ఇలా థీమ్స్ అన్నిటినీ కవర్ చేశారు ఆయన పాటలు. డెఫినెట్లీ ఆ థీమ్స్ డెఫినెట్ గా కవర్ అవుతాయి. ఇట్ వాజ్ మీరు అన్న లైన్ నాకు ఎలా అనిపించింది అంటే ఒక సింబాలిజం, లైఫ్ లోకి ఎవరో రాబోతున్నారు అని నాకు అనిపించింది. అని నేను చచ్చిపోబోతున్నా కదా, నా లైఫ్ లోకి ఎవరు వస్తారు, ఎందుకు నాకు ఇలా ఇంత సంతోషం ఎందుకు వస్తుంది, ఒక సిక్స్త్ సెన్స్ గురించి మాట్లాడుతున్నాను. కొన్నిసార్లు ఏదైనా జరగబోయే ముందు ఒకటి అనిపిస్తుంది మనకి ఇలా జరుగుతుందేమో అని, ఒక గుడ్ వైబ్స్ సంథింగ్ లైక్ దట్. ఎందుకంటే ఈ మీరు చెప్పిన ఈ పదాల నాయదా స్వరాల సంపద, నేను ఇంత లైఫ్ గురించి ఇంత అనుకున్నాను కదా, నేను ఇన్ని తరాల నుంచి నా వాట్ ఎవర్ ఐ హ్యావ్ లర్న్డ్ ఆర్ వాట్ ఎవర్ ఐ గాటన్ ఫ్రమ్ over the years and from my family or whatever, it's going to end with me. I'm not talking about dynasty ending or something like that. I'm just talking about ending of a dream. నేనంటూ ఇలా అవుదాం అనుకున్న ఒక కళ ముగిసిపోతోంది అనే ఒక మీనింగ్ లో ఈ లైన్ రాశారేమో అని నా ఉద్దేశం. ఐ డెంట్ పుట్ ఇట్ ప్రాపర్లీ ఇన్ వర్డ్స్, బట్ చెప్పలేకపోతున్నానేమో అన్న మీనింగ్ వస్తుంది. అంటే ఏవో ఉంటాయి కదా జీవితంలో, ఇలా అవ్వాలి అలా అవ్వాలి అని. ఓకే, because we are never told what he wants to become. పదాల నాయదా అన్నారు కదా ఆయన. ఆయన ఒక రచయిత అవ్వాలన్నారేమో అనుకున్నారేమో, మనకు తెలీదు. అంటే నా లైఫ్ లో ఉన్న ఎన్నో కోరికలు, we have shown that he is a very very active person. He has definitely had huge plans for his life. అదంతా ఒక క్షణంలో ముగిసిపోబోతోంది. I barely lived my life అనే ఒక మీనింగ్ లో ఈ లైన్ రాశారేమో. నాట్ టు డిస్ప్యూట్ యువర్ పాయింట్, బట్ దిస్ వాజ్ మై టేక్ అవే ఫ్రమ్ దోస్ లైన్స్. Completely. I think you put it better than what I meant it. So I mean నా ఇంటెన్షన్ అదే ఉండే, but it did not come out properly. But yeah, మీరు చెప్పింది కరెక్టే. This
seems more like a lyrical discussion of the film, but yeah. Again, eco song, Sorry, if eco song. I No, no, I no, tend no, to do that, no, 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 absolutely no problem. and because I've already written about this, I think it's coming out more that way. అండ్ ఓప్రియా పాట చూసాక నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఐ వుడ్ లవ్ టు సీ మణిరత్నం గారు డూ అ పీరియాడికల్ థింగ్. హీఈస్ డూయింగ్ ఇట్ నౌ, పొన్నియిన్ సెల్వన్. Yeah. బట్ Yeah, అప్పుడు ఇంకా అప్పటికి అనౌన్స్ అవ్వక ముందు అండ్ అలా చూసినప్పుడు ఒక పాటలోనే ఇంత బ్యూటిఫుల్ గా తీసారంటే అది అప్పుడు ఎలా తీస్తారని. అదే now he might take it to the It is next level. apparently a dream project for New Selvan. బికాస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బుక్స్ కదా అక్కడ. అవును, yeah. తమిళ లిటరేచర్ లో చాలా ఇట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ వాళ్ళకి. true, true. సో ఆల్మోస్ట్ ఎవ్రీవన్ who reads Mhm. Tamil reads that book. Like it's a part of their lives. So it's a Oh, very huge project for them. okay. I mean, I keep going back again back in the screenplay. To lyrics, huh? No, lyrics Screen. నెక్స్ట్ వస్తాను స్క్రీన్ ప్లేకి. ఈ స్టేజెస్ ఫిలిమ్స్ ఇన్ హాస్పిటల్స్ అని. సో ఇందులో కూడా హాస్పిటల్ అదే జగడం సాంగ్ తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డెవలప్ అవుతుంది, వేర్ ఈయనకి ఇలా ఉంది ప్రకాష్కి అని వీ గెట్ డీటెయిల్స్ అబౌట్ ద క్యారెక్టర్. సో సెటప్ అక్కడ ఉంటుంది. సేమ్ థింగ్ హీ డిడ్ ఇన్ చెలియా ఆల్సో. చెలియాలో కార్తిక్ కి యాక్సిడెంట్ అయిన తర్వాత దట్ ఈస్ వెరీ హీ మీట్స్ అదితి ఇన్ దట్ ఫిలిం. సో సిమిలర్ కైండ్ ఆఫ్ సెటప్ పెట్టేసి అండ్ దెన్ హీ గోస్ ఆన్ టు టెల్ ద స్టోరీ. హకీలో కూడా హాస్పిటల్ యూజ్ చేసుకుంటారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ దట్ లైన్ అంతే. Talking about hospitals, usually hospitals tend to be very more about, they do deal with a lot of grief. So he definitely uses humor as a coping mechanism. Mani Ratnam especially, there are so many scenes in his movies. It's not just between a lead and lead roles. Even if it's not not even a very big role in the movie, humor is definitely used as a coping. Rojalo kuda oka scene which I had mentioned previously on my stories. ఆయన ఒక బాస్ ఉంటారు, హీరో బాస్. Yeah. ఆయనకి యాక్సిడెంట్ అవుతుందో, ఆయనకి హార్ట్ అటాక్ వస్తుంది, అప్పుడు కూడా ఆయన నాకు స్వీట్లు తెచ్చి పెడతావని జోకులు వేస్తారు ఆ అమ్మాయితో. అవునవునవును. ఆయన హ్యూమర్ ని చాలా బాగా వాడుకుంటారు. ఐ థింక్ హీ డెఫినెట్లీ టేక్స్ ఇట్ ఫ్రమ్ రియల్ లైఫ్, బికాస్ ఐ సీన్ దట్ హ్యాపెన్ అ లాట్ ఇన్ హాస్పిటల్స్. ఐ మీన్ అదే మీరు ఎనీ హాస్పిటల్కి వెళ్తే చాలా సార్లు మీకు నవ్వులు వినిపిస్తాయి ఫ్రమ్ ది ఇన్సైడ్. బికాస్ వచ్చిన వాళ్ళు కూడా ఏదో సరదా మాట్లాడడానికే చూస్తారు పేషెంట్ ని ఉత్సాహపరచడానికి. యా, బేసిక్ హ్యూమన్ to నేచర్. keep them in good spirits. Basic human. It's a coping mechanism, no doubt about it. Yeah. And again, as we had starting lo manam cheppinattu, he observes it from real life and translates it onto screen very, very well. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంటే ఎలా పెడతారో తెలియదు, ఎక్కడి నుంచి తీసుకుంటారో తెలియదు కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ ఆన్ టు ద స్క్రీన్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. ఎందుకంటే this entire movie talks about death. బట్ మనకు ఆ ఫీలింగ్ But it's never అదే ఇట్స్ లవ్ స్టోరీ. అట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక లవ్ స్టోరీని చూస్తున్నట్టే ఉంటుంది మనకి, కానీ ఎక్కడ మనం మరీ అంత మెలో డ్రామా అనేది తీసుకురారు. బికాస్ మోస్ట్ ఇండియన్ మూవీస్ లో డెత్ ఉంటే a lot of melodrama creeps in, especially in the movies in 70s, 80s, 90s. And True. అంత తొందరగా డైరెక్టర్స్ కూడా టచ్ చేసే టాపిక్ కాదు అది, బికాస్ ఇట్ నీడ్స్ టు బి డెల్ట్ విత్ వెరీ సెన్సిటివ్. సో సెన్సిటివ్. I think ఇంకోటి sensitive కన్నా nuance is a better word. అంటే you need to show the nuances of the character rather than being sensitive towards the character. no, sensitive towards the topic. I mean, death అనేది you have to deal okay. with it very sensitively. Like, it can be very triggering Yeah. because everyone in this world has to deal with it, is dealt with it or has to deal with it. There's no escape. Right. So it can be very triggering when you watch. So I feel the topic itself needs to be dealt with very sensitive. Because cinema ఒకళ్ళు కాదు కదా చూసేది. Some might be brave, some might not want to watch something like that. Some want to watch something like that. We have a very varied audience in it. I feel the topic should be dealt with very sensitively. Coming back to the screenplay, there's one more point which I wanted to make. It is చాలా chance encounters in there. Like, everything is left.
ఒక యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అండ్ హిమ్ గెటింగ్ డయాగ్నోస్డ్ ఏదో Right. ఆయన అక్కడెక్కడో ఊటీలో ఏదో పాట పాడుతూ వెళ్తుంటే ఆ అమ్మాయి ఎక్కడి నుంచో హర్ డాడ్ బీయింగ్ హిస్ డాక్టర్. రైట్ అవును. అంటే మీరు ఛాన్సెస్ గురించి మాట్లాడుతున్నారా? అంటే ఛాన్స్ ఎన్కౌంటర్స్ లైక్ ద వెరీ సెరెండిపిటీ అంటారు చూడండి. యా రైట్. లిటరేచర్‌లో అంటారు కదా, ఇట్ జస్ట్ సో హ్యాపెన్స్ దట్ అలా Hmm. స్టార్ట్ చేస్తుంటారు కదా. తను ఫస్ట్ టైమ్ ఒక ఒక వేరే అతని పైన ప్రాంక్ ఇచ్చేస్తుంది కదా, యాక్టింగ్ లైక్ అ గోస్ట్. వెనకాల చర్చ్ వెనకాల ఈ ఈ- ఈ టైంకి ఇక్కడికి రా అని చెప్పేసి ప్రాంక్ చేస్తుంది ఫస్ట్. దట్ ఈస్ సెటప్ ఫర్ పే ఆఫ్ ఆఫ్ దట్ నందికొండ వాగులో ఉన్న సాంగ్. సెటప్ పే ఆఫ్ పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. ఇంకో సెటప్ ఏంటి అంటే, దట్ ఈస్ యాక్చువల్లీ ఫస్ట్ టైం షీ సీస్ ప్రకాష్. అప్పుడే తను షీ లైక్స్ హిమ్ యాక్చువల్లీ. ఎందుకు అంటే ఐ సే దిస్ బికాస్ ఇన్ ద లిరిక్స్, ఇన్ నందికొండ వాగులో లిరిక్స్ హీ సేస్, ఏనాడు ఆరినది నా వెలుగు, నీదరికే నా పరుగు, ఆనాడే కోరాను నీ మనసు, నీ వరమే నన్నడుగు. మోహిని, పిశాచి ఇవన్నీ జస్ట్ ఆయన సేమ్ వర్డ్ ప్లే ఫ్రమ్ బ్రహ్మ వేటూరి గారు. విడువకురా వదలనురా ప్రేమేరా నీ మీద. దిస్ ఇస్ హర్ సెంటెన్స్. ఈ తర్వాత ఎస్పీవి గారు టేక్స్ ఓవర్. సో షీఈస్ కన్ఫెసింగ్ టు హిమ్ బేసికలీ. ఇట్ ఈస్ అండర్ ప్లేడ్, ఇట్ ఈస్ వెరీ వెరీ మచ్ అండర్ ప్లేడ్. అంటే ఐ మీన్ ఐ థింక్ దిస్ ఇస్ వాట్ హీ మెంట్ దేర్. వాట్ యూ థింక్? అదే ఏనాడో ఆరిన నా వెలుగు అంటే తన గురించి కూడా చెప్తుంది కదా, నేను ఎప్పుడో చచ్చిపోతానని నాకు తన తెలుసు గురించి చెప్తూ చెప్తుంది. షీఈస్ కన్ఫెసింగ్. నెక్స్ట్ ఇట్స్ నీ వైపు, అదే అది నీ వైపు తీసుకొస్తున్నాను. Yeah, so I mean, I think he wanted to underplay it very much so that tanu it is not evident that she likes him until ade mana Om Namah పాట అయ్యేంత వరకు. ఐ సీ దట్ యు వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రివియా. నందికొండ అంటే మీకు తెలుసా ఎక్కడ? నో, ఎక్కడండి? నాగార్జున సాగర్. Oh, దట్ ఏరియా వాస్ కాల్డ్ Okay. నందికొండ. ఓకే, అవునా. నందికొండ, నాగార్జున, హీరో నాగార్జున. Nice. సో నందికొండతో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఫ్రెండ్ అక్కడ ఫుల్ భయపడేవాడు. సో నేను పృథ్వీ వాడు ఎక్కడికో వెళ్తుంటే ఆ స్ట్రీట్ లైట్స్ లేవు అనమాట. సో నేను ఈ పాట ప్లే చేసా, పృథ్వీ నడుపుతున్నాడు. సో పాట ప్లే చేయగానే వాడు కార్ లైట్స్ ఆఫ్ చేస్తాడు. సో మా ఫ్రెండ్ ఒక 2 minutes డాన్స్ చేశాడు కార్ లో, ప్లీజ్ రాపండ్రా ప్లీజ్ రాపండ్రా. కానీ ఆ పాట ఏదో ఫన్ సాంగ్ అనుకుంటారండి, కానీ ఎంత సేపు పడుతుందో ఆ పాట అర్థం చేసుకోవడానికి. నేను పాట గురించి రాసాను కాబట్టి చెప్పింది, చాలా 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 లేయర్స్ ఉన్నాయి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ సాంగ్. ఆయన చాలా డెప్త్ లో రాశారు. అండ్ నేను ఇవాళ మళ్ళీ వింటుంటే దేర్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ మెలోడీ ఇన్ ఇట్ ఆల్సో. అంటే ఏదో భయపెట్టాలి అన్న ఇన్స్ట్రుమెంటేషన్సే కాకుండా మంచి మెలోడీ కూడా ఉంది మధ్యలో. అంతే కదా అంత హిట్ అయింది. యా 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 నేను ఇంకో పాయింట్ మెన్షన్ చేయాలనుకున్నాను. ఏంటి అంటే ఇది రాజా సార్ గురించి. సో జల్లంతా ఇంకా జగడ జగడం రెండు సాంగ్స్ లో బ్యాక్గ్రౌండ్ లో ప్రాపర్ రాక్ గిటార్ ఇంకా డ్రమ్స్ ప్లే అవుతూ ఉంటాయి ఇద్దరు సాంగ్స్ లో. వేరే ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడతారు, కానీ కొన్ని పోర్షన్స్ లో మాత్రం రాక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే అవుతూ ఉంటాయి. సో అది అంటే అది కావాలని పెట్టారు అనుకుంటా, సో దట్ బోత్ ఆఫ్ దీస్ ఆర్ సార్ట్ ఆఫ్ రాక్స్ సార్ అని చెప్పడం అనుకుంటా. నేను క్లియర్ గా అబ్జర్వ్ చేశాను, ఈ 2 songs లో మాత్రం కంప్లీట్ రాక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఒక చరణంలో అనుకుంటా, జగడ జగడంలో, జల్లంతలో కూడా అంతే. I think probably Raja sir is lending his Easter eggs into the screenplay, and saying that they both actually are very energetic, very bold and quirky as characters, but things happened and Prakash changed third, and over the time in a valla he goes back to his self and probably అలా అండ్ అనుకుంటా. ఆల్సో ద రెస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఆర్ వెరీ ఆర్కెస్ట్రా వైజ్ వెరీ సింపుల్ గా ఉంటాయి కదా. జస్ట్ నాట్ మచ్ ఆఫ్ ఏది ఇంత హెవీ గిటార్ ఆర్ డ్రమ్స్ కానీ ఏవి లేవు కదా. సో ఐ థింక్ అగైన్ ద కాంట్రాస్ట్, దే వాంటెడ్ టు షో ద కాంట్రాస్ట్. To convey the Love mood, story. probably. Probably, yeah. అదే, yeah, it's a very sound design, lyrical design, everything. Characteristic, I think. I mean, అదే Sandy అన్నట్టు, as each song carry I mean tell about each character. So
జగడ జగడం అండ్ జల్లంతా హై పిచ్డ్ చాలా ఫాస్ట్ సాంగ్స్ ఉండేసరికి లైక్ ఇట్ టెల్స్ అబౌట్ ద క్యారెక్టర్. బట్ అగైన్ ఆయన ప్రకాష్ విల్ చేంజ్ ఓవర్ అండ్ ఆమని పాడవే అని ఒక మెలో సాడ్ ట్యూన్లో హిల్ స్టార్ట్. సో ఆ షిఫ్ట్ అనేది క్యారెక్టర్ షిఫ్ట్ని కూడా చూపిస్తుంది కదా. జస్ట్ రాజా సార్ డూయింగ్ హిస్ థింగ్స్ అంతే. నందికొండ కూడా అగైన్ చాలా బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ యాక్టివ్ అని చూపించే Yeah. ఒక పాట కాబట్టి Yeah, ఇట్స్ ఆల్సో లిటిల్ పెప్పీ అండ్ ట్రూ పెప్పి ఉంటుంది. ఫాస్ట్. జల్లంతాలో ఒక ముసలాయన వచ్చి డాన్స్ చేస్తారు కదా, యాక్చువల్లీ వీడియో సాంగ్ లో చూస్తే అది యాక్చువల్లీ సుందరం మాస్టర్ అంట. ఈ డాన్స్ దట్ పోర్షన్ జస్ట్ 1 minute కూడా ఉండదు, యాక్చువల్లీ 30 seconds పోర్షన్ ఉంటుంది. అదే ప్రభుదేవ గారి ఆయనే పాట. చెప్పారు కదా ఎక్కడో. ఐ రెడ్ ఇట్ సమ్వేర్. మరి ఆయన చెప్పింది నేను మీరు ప్రాబ్లీ ఇంటర్వ్యూలో చెప్పింటారు, బట్ నేనైతే వేరే ఏదో టీవీ ర్యాండమ్ గా ఏదో చూసినట్టు గుర్తు. మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది. ఐ కాంట్ గివ్ యూ లింక్ ఆర్ వాట్ ఎవర్. ఎక్కడ నేను చెప్పలేను, ఎక్కడ అదే. ర్యాండమ్. ఆయన్ని యాక్చువల్లీ ఆయన్ని అంట. సో అన్ని మాట్లాడేసాం. ఐ డోంట్ నో వాట్ ఇస్ ఐ థింక్ మీరు కంక్లూడ్ చేయడం బెటర్. సో ఇట్ విల్ బి నైస్ టచ్. నేనా? నో ఐ ఫీల్ ఐవ్ స్పోకెన్ అ లాట్ ఆల్రెడీ. I would like Sandilya to talk. మాట్లాడారు ప్లీజ్. సో కంక్లూడ్ చేసే ముందు సో సినిమా కూడా ఓ పాపాలతో కంక్లూడ్ అవుతుంది కాబట్టి సో ఎస్పీబీ సార్ని మళ్ళీ తలుచుకుంటూ సో నేను మొన్న రీసెంట్గా విన్నప్పుడు జాబిల్లి కోసంలో లైన్స్ ఉంటాయి కదా, ఉండి లేక ఉన్నది నీవే, ఉన్నా కూడా లేనిది నేనే అన్న లైన్స్. సో మొన్న వింటున్నప్పుడు దే హిట్ మీ. అంటే ఏదో ఎస్పీబీ గారు ఉన్నా లైక్ అప్పుడు రికగ్నైజ్ చేయలేదు, మళ్ళీ ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాక రికగ్నైజ్ చేస్తున్నామని. సో సిన్స్ ఓ పాపాలాలి సో ఎండ్ అవుతుంది సినిమా కాబట్టి ఆయన గుర్తు చేసుకుంటున్నామండి. అండ్ దెన్ సో ఐ కీప్ కమింగ్ బ్యాక్, బట్ ఐ థింక్ దిస్ మూవీ షోస్ హోప్ బ్యూటిఫుల్లీ. అండ్ ఐ థింక్ లవ్ ఇస్ జస్ట్ యూజ్డ్ యాజ్ అ టూల్. వేరే ఎలా అయినా హోప్ని క్రియేట్ చేయొచ్చు, బట్ లవ్ అంటే లవ్ పవర్ అంతటి అని కూడా చూపించారు. బట్ దిస్ మూవీ ఇస్ మోర్ అబౌట్ హోప్ దాన్ డెత్ is what I feel. And the movie is marketed in a very bad way, saying that both hero and heroine die at the end. Kani there is a character arc where both of their characters have extreme lows and extreme highs, and that is more important than both protagonists having both die at the end, which is not shown technically. Yeah, that's it from my side. మార్కెటెడ్ కాదేమో, వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ వాజ్ లైక్ దట్ ఏమో. చూసొచ్చి కొంతమందికి నచ్చవు ఇలాంటి సినిమాలు. వుడ్ షేర్ స్టఫ్ లైక్ ఐ నో సో మెనీ పీపుల్ హూ హేట్ దిస్ మూవీ. మై కంక్లూడింగ్ పాయింట్స్ వుడ్ బి మై ఓపెనింగ్ లైన్స్ అగైన్. దిస్ ఇస్ అ వెరీ అండర్ రేటెడ్ మూవీ. మణిరత్నం గారి సినిమాల గురించి మాట్లాడినప్పుడు గీతాంజలి గురించి మాట్లాడకపోవడం చాలా అన్యాయం. తెలుగు సినిమా కాబట్టి మాట్లాడరేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. తర్వాత ఎన్నో సినిమాలు ఇదే కథ మీద వస్తే చాలా చాలా అద్భుతంగా మన వాళ్ళే పొగడ్డం నేను చూసాను. ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్. ఎగ్జాక్ట్లీ, యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు టేక్ దిస్ పాయింట్ అవుట్. నేను మర్చిపోయాను, మీరు చెప్పినందుకు గుర్తొచ్చింది. యా, ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ ఇస్ లిటరల్లీ ద సేమ్ స్టోరీ కదా. Yes. I was reading the book and I was like, okay, but this is Geetanjali. మాకు మనీ సార్ ఆల్రెడీ పెద్ద తెర పైన చూపించారు. థ్యాంక్ యూ. You should also watch Love Story. I mean, there's a movie also, not just the book. If you don't read books, please watch Love Story. Love Story. I mean 1970s film. Okay, cinema this అయితే book release 1970 లో అయిందండి. Okay. It's just Google Love Story, you'll get it. So my concluding points would be that I would be going back to my opening points. It's a very underrated movie, and ఆయన తీసింది మూడే లవ్ స్టోరీస్, మూడే రిలేషన్షిప్ స్టోరీస్ కాదు. ఇట్స్ నాట్ జస్ట్ మౌనరాగం, సఖి అండ్ ఓకే బంగారం. గీతాంజలి షుడ్ ఫీచర్ ఆన్ దట్ లిస్ట్ అండ్ గీతాంజలి షుడ్ బి టాక్డ్ అబౌట్. అండ్ ఐ హోప్ మోర్ పాడ్కాస్ట్ అండ్ వెన్ యాజ్ మోర్ పీపుల్ వాచ్ ఇట్, అలా టైం పాస్ అయిపోతుంది, దీని గురించి మర్చిపోయే సినిమా అయితే కాదు. బికాజ్ అట్లీస్ట్ తెలుగు పీపుల్ అయితే ఎక్కడో రోజుకి ఒక్కసారైనా ఎక్కడో చోట ఓ పాపాలు అది వినిపిస్తుంది, ఎక్కడో స్క్రోల్ చేస్తుంటాను. ఆర్ ఆమెని వినిపిస్తుంది. పాటలకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మూవీ కూడా అంతే ఇవ్వాలి అని నా ఉద్దేశం. బికాజ్ ఈ పాటలే ఒక చిన్న మినీ మూవీ చెప్తాయి.
Absolutely, And absolutely. the movie gives such beautiful instances for that song to happen. Kabatti the songs are so beautiful. So the movie should also be given some importance. I know many people who haven't watched this movie yet, and they should. There's nothing more about it. They should. నచ్చినా Absolutely. నచ్చకపోయినా ఒకసారి చూడాలి. When you talk about Maniratnam Gari filmography, True, that true, true. those would be my concluding points. Okay, so నా కంక్లూడింగ్ పాయింట్స్, ఐ మీన్ everything has been said. Sandy చెప్పినట్టు అండ్ సాహిత్య గారు చెప్పినట్టు, we started off thinking that we'll talk about గీతాంజలి as in how మా ప్రీవియస్ ఎపిసోడ్స్లో మేము ఎలా అయితే మూవీస్ గురించి ఇన్ ద సెన్స్ స్క్రీన్ ప్లే కానీ, కథ కానీ, క్యారెక్టర్స్ కానీ అలా మాట్లాడతాం అనుకున్నాం మేము. బట్ ఆఫ్టర్ వీ స్టార్టెడ్ ఆఫ్ ఇట్ వెంట్ ఆన్ అ డిఫరెంట్ డైరెక్షన్ అండ్ వీ ended up talking about the lyrical design of గీతాంజలి. We explored the characters, we talked about the characters, the story, the themes, and వేటూరి గారు ఆయన పదజాలాన్ని ఎలా ఉపయోగించారు, వీటన్నిటి గురించి మాట్లాడాం. అండ్ సో మూవీ రిలీజ్ అయిన 32 ఏళ్ళ తర్వాత మేము ఇంత మాట్లాడుతున్నాం, ఇంత టైం తీసుకుని ఇంత ఎఫర్ట్ పెట్టి ఇలా చేస్తున్నాం అంటే దేర్ ఈస్ సంథింగ్ అబౌట్ దట్ ఫిలిం. సో ఇప్పటికీ మీరు ఒకవేళ ఈ సినిమా చూసుకుంటే ప్లీజ్ గో, ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఫర్ ఫ్రీ ఆన్ యూట్యూబ్. చూడండి అండ్ నచ్చితే ఓకే, నచ్చకపోతే ఓకే, బట్ వెళ్ళి చూస్తున్నారు కదా. సో దట్ ఈస్ వాట్ వీ వాంట్. వీఆర్ క్రియేటింగ్ ఎ డిస్కషన్ అబౌట్ ఇట్ అండ్ దట్ ఈస్ ద హోల్ point of our podcast and that's the whole point of this episode also. So I hope it serves the purpose. And I would also add yeah, please chepandi. This movie was made 32 years ago. So when you're watching this movie, please watch it like a movie which was made 32 years ago. Please don't compare it to something which was made in 2021. Agreed. Absolutely. I think very important point. Yeah. Very important point. Yeah. సో ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. వచ్చే వారం మళ్ళీ మరో కొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.